రోజు ఏం రెసిపీ చేస్తున్నారు? సో ఈరోజు వచ్చేసరికి మనం ఒక హోమ్ మేడ్ ప్రోబయోటిక్ డ్రింక్ అనేది చూపిస్తున్నాం. హోమ్ మేడ్ ప్రోబయోటిక్ డ్రింక్. ఎస్, ఓకే ఫైన్. బికాస్ ఎందుకంటే చాలా మంది ప్రోబయోటిక్ అనగానే మనకు మార్కెట్లో ఏవైతే చిన్న చిన్న షార్ట్స్ టైప్లో దొరుకుతూ ఉంటాయి ప్రోబయోటిక్ సప్లిమెంట్స్, సో వాటి మీద ఎక్కువగా డిపెండ్ అవుతుంటారు. సో అలా కాకుండా ఇంట్లోనే ఫ్రెష్గా ఒక ప్రోబయోటిక్ డ్రింక్ అనేది ఎలా చేసుకోవాలో అది చూపిస్తాం. దీని గురించి కూడా మాట్లాడుకుందాం, సప్లిమెంట్స్ గురించి కూడా. ఖచ్చితంగా. సో ఇప్పుడైతే మనం హోమ్ మేడ్ ప్రోబయోటిక్ డ్రింక్ ప్రిపేర్ చేసుకోబోతున్నాం. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. హోమ్ మేడ్ ప్రోబయోటిక్ డ్రింక్కి కావాల్సిన పదార్థాలు: పాలకూర, అరటిపండు, పెరుగు, బాదం పాలు, అవిసె గింజలు, సబ్జా గింజలు. హోమ్ మేడ్ ప్రోబయోటిక్ డ్రింక్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఓకే, సో ముందుగా మనం మాట్లాడుకుందాం. ఇందాక మీరు చెప్పారు ఆల్రెడీ, చాలామంది ఆ బాటిల్స్ తీసుకుంటూ ఉంటారు ఎక్కువగాని. సో అలా తీసుకోవచ్చా? దాంట్లో కూడా మనకి కొంచెం ఎక్కువ రోజు స్టోరేజ్ ఉండడానికని చాలా కలిపేస్తూ ఉంటారు కదా, సో ఎంతవరకు మంచిది? బ్రాండ్ స్పెసిఫై చేయలేను కానీ చాలా మనకి సప్లిమెంట్స్ అనేవి వచ్చాయి అశ్విని, ప్రోబయోటిక్ సప్లిమెంట్స్ అనేవి. బట్ చాలా ఏంటంటే దాంట్లో అడిటివ్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. అండ్ ఏది జెన్యూన్, ఏది సెలెక్ట్ చేసుకోవాలని కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది. సో ఫస్ట్ వాళ్ళకి ఆ ప్రోబయోటిక్ అనేది నీడ్ ఉందా లేదా అని చెప్పేసి చూసుకోవాలన్నమాట. అండ్ అది కాకుండా మెయిన్గా ఇట్లాంటి హోమ్ మేడ్ ఏదైనా ఫ్రెష్గా చేసుకునే అవకాశం ఉంటే ఇవే ప్రిఫర్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఖచ్చితంగా బయట వాటి మీదే డిపెండ్ అవ్వాల్సి వస్తే మాత్రం మనకి ప్రోబయోటిక్ డ్రింక్లో కూడా అట్లీస్ట్ 1 మిలియన్ కోలాన్ ఫార్మింగ్, అంటే మనకి బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో లాక్టోబాసిల్లస్, దాని కౌంట్ అనేది అట్లీస్ట్ 1 బిలియన్ ఉండేలాగా చూసుకోవాలి. సో ఆ కౌంట్ అనేది చెక్ చేసుకొని మనము ఈ డ్రింక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. బికాస్ చాలా బయట వాటిలో ఆ కౌంట్ అనేది తక్కువగా ఉంటుంది. అది తక్కువగా తీసుకున్నప్పుడు మనకు ఆ రిక్వైర్మెంట్ అనేది మీట్ అవ్వదు. చాలా స్వీట్నెస్ అనేవి యాడ్ చేస్తుంటారు. సో ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ లేకుండా ఈ కౌంట్ అనేది ప్రాపర్గా ఉన్నది మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, అసలు ప్రోబయోటిక్ డ్రింక్స్ కానీ ప్రీబయోటిక్ డ్రింక్స్ కానీ తీసుకోవాలి అంటే కనుక అసలు ఎందుకు తీసుకోవాలి అసలు? అవి లైక్ చాలా మందికి తెలియదు కదా. నేను కూడా తాగేదాన్ని ఆ డ్రింక్స్, బాగున్నాయి, టేస్టీగా ఉందని చెప్పండి. అలాగే కిడ్స్ కూడా ప్రిపేర్ చేస్తుంటారు, లైక్ కిడ్స్ కూడా బాగున్నాయి, క్యూట్గా ఉన్నాయి బాటిల్స్ అని చెప్పి తాగేస్తుంటారు. అలా తీసుకోవచ్చా అసలు? అలా తీసుకోకూడదు అశ్విని. సో అదే చెప్తున్నాను, బికాస్ దాంట్లో ఏంటి అంటే దాన్ని స్టోర్ చేయడానికి, ఆ బ్యాక్టీరియాని స్టోర్ చేయడానికి అని చెప్పేసి చాలా అడిటివ్స్ కానీ ప్రిజర్వేటివ్స్ ఎక్కువ యాడ్ చేస్తూ ఉంటారు. సో అది ఎక్సెస్గా తీసుకోవడం వల్ల కూడా మనకి హెల్త్ ఇష్యూస్ అనేవి అరైజ్ అవుతాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనకి ఈ ప్రోబయోటిక్ అండ్ ప్రీబయోటిక్ నీడ్ ఉన్నప్పుడు గట్ ఇష్యూస్ అనేవి స్టార్ట్ అవుతాయి. అంటే అసిడిటీ అవ్వడం, ప్రాపర్ ఫుడ్ డైజెషన్ అనేది అవ్వకుండా ఉండడము, సో ఇట్లాంటివి కొంచెం స్టూల్ పాస్ చేసినప్పుడు ఇబ్బందిగా ఉండడం, స్టూల్ ఫ్రీక్వెంట్గా పాస్ చేయకుండా ఉండడము. సో ఇట్లా గట్ రిలేటెడ్ అంటే డైజెస్టివ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా చాలా ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి అంటే అప్పుడు మనకు ఖచ్చితంగా ఈ ప్రీబయోటిక్ ప్రోబయోటిక్ అనేవి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. చాలా మంది ఏంటి అంటే కర్డ్ తినరు, ఫర్మెంటెడ్ తినరు, ఇలాంటి వాళ్ళకు కూడా మనకి ఈ ప్రీబయోటిక్ అండ్ ప్రోబయోటిక్ ఫుడ్స్ అనేవి కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో చాలా మంది నిజంగానే ప్రోబయోటిక్ అవాయిడ్ చేసేస్తుంటారు. ప్రీబయోటిక్ అంటే వచ్చేస్తుంటాయి మనకి ఎలాగో పీచు పదార్థాలే కాబట్టి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ వల్ల. ప్రోబయోటిక్స్ కొంచెం కష్టం, కర్డ్ అవి ఇష్టపడని వాళ్ళు ఎలా మీట్ చేయొచ్చు అంటారు? సో మనకి అదే కర్డ్ ఇన్ కేస్ తీసుకోకపోయినా ఫర్మెంటెడ్ ఫుడ్స్ అంటే కొంచెం దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్, ఇది ఏంటి అంటే మనం ఆల్రెడీ ఫర్మెంట్ చేస్తాం. సో అలాంటివి కొద్దిగా ఎక్కువ ఫర్మెంట్ చేసుకొని పుల్లట్టు అని చెప్పేసి వేసుకుంటూ ఉంటారు. సో ఆ టైప్లో అన్న తీసుకున్న కొద్ది వర్క్ అనేది మీట్ అవుతుంది. ఓకే, సో ప్రాసెస్లోకి వెళ్దాం. ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ వచ్చేసరికి మనము మెయిన్గా దీంట్లో చెప్పడం మాత్రం హెల్దీ ప్రోబయోటిక్ డ్రింక్ అనేది చెప్పాము. ఇంగ్రీడియంట్స్ ఒకసారి చెప్తాను. సో ఫస్ట్ దీంట్లో పాలకూర తీసుకున్నాను అశ్విని, ఎందుకంటే దీంట్లో మనకి ప్రోబయోటిక్ ఫైబర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇదేంటి అంటే మన గట్లో ఉన్న బ్యాక్టీరియాని ఫీడ్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బనానా, ఇందాక చెప్పుకున్నట్లు బనానాలో కూడా మనకి కొద్దిగా ప్రోబయోటిక్స్ అనేవి ఉంటాయి, గట్ని సపోర్ట్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ పెరుగు తీసుకున్నాను, ఇది మనకి గుడ్ బ్యాక్టీరియా సోర్స్గా తీసుకున్నాను. అండ్ అవిసె గింజలు, చియా సీడ్స్, ఆల్మండ్ మిల్క్ తీసుకున్నాను. సో ఇన్ కేస్ ఆల్మండ్ మిల్క్ వద్దు అనుకున్న వాళ్ళు ఫ్రెష్ నార్మల్ మిల్క్ కూడా తీసుకున్నాను. సో ఎందుకు ఆల్మండ్ మిల్క్ ప్రత్యేకంగా తీసుకున్నాం? సో నేను అదేంటి అంటే ఒక ప్రోటీన్ సోర్స్గా యాడ్ చేద్దాం అన్నట్లు తీసుకున్నాను అనమాట. ఇన్ కేస్ అదే ఒకవేళ ఆల్మండ్ మిల్క్ అది నచ్చదు అనుకున్న వాళ్ళు నార్మల్ మిల్క్తో కూడా ఇది చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ మనం దీన్ని మిక్సీ పట్టేసుకుంటాము. సో ఫస్ట్ వచ్చేసరికి నేను పాలకూర యాడ్ చేస్తున్నాను. దీంట్లోకి కొద్దిగా పెరుగు, ఓకే, అండ్ 1 స్పూన్ అవిసె గింజలు వేస్తాను. ఓకే,
పౌడర్ అంటే పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు, ఏదన్నా ఒకటే కదా. యా. సో దీన్ని మనం మిక్సీ పట్టు. దీంట్లోకి అరటిపండు యాడ్ చేస్తాం. ఓకే. దీంట్లోనే మనం ఆల్మండ్ మిల్క్, బాదం పాలు కూడా యాడ్ చేస్తాం. ఓకే. సో దీన్ని ఒకసారి మిక్సీ పట్టేస్తాం. మన డ్రింక్ రెడీ అయిపోయింది అశ్విని, సర్వింగ్ గ్లాస్లో తీసేస్తాం. ఓకే. సో గ్రీన్ కలర్లో చాలా బాగుంది. మనం స్పినాచ్ యాడ్ చేసుకున్నాం కదా, పాలకూర వల్ల ఆ కలర్ అనేది వచ్చింది న్యాచురల్గా. సో అవి కాకుండా ఇంకేమన్నా మనం ఆకుకూరలు యాడ్ చేసుకోవచ్చా? సో ఆకుకూరలలో మనకు మెయిన్గా పాలకూరలలోనే ఈ ప్రోబయోటిక్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి యాడ్ చేసుకున్నాం అశ్విని. బట్ ఇన్ జనరల్గా మనకు ఫ్లేవర్ అనేది చేంజ్ అవ్వాలి. బట్ దీంట్లో ఏంటంటే ఆ పెరుగు ఏదైతే ఉందో అది కూడా మనకి గుడ్ బ్యాక్టీరియా ఇస్తుంది కాబట్టి సో చేంజ్ చేసి కూడా తీసుకోవచ్చు. ఓకే. సో ఏ టైమింగ్స్లో తీసుకుంటే మనకి ఎక్కువగా ఉపయోగపడుతుంది? కొన్ని డిషెస్ ఈ టైంలో తీసుకుంటేనే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అంటారు కదా, ఆ విధంగా. సో ఇది మార్నింగ్ తీసుకోవచ్చు అశ్విని, లేవగానే బ్రేక్ఫాస్ట్ కంటే ముందు కూడా తీసుకోవచ్చు. లేదు మార్నింగే కొంచెం మిల్క్ అది పడదు అనుకున్న వాళ్ళు మిడ్ మార్నింగ్ స్నాక్గా కూడా తీసుకోవచ్చు. ఓకే. దీంట్లో మనం పర్టికులర్గా ప్రీ అండ్ ప్రోబయోటిక్ ఫుడ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫర్ హెల్దీ ఏమన్నా చెప్పండి. ప్రీ అండ్ ప్రోబయోటిక్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అశ్విని. ఫస్ట్ వచ్చేసరికి మనకి డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, బాడీకి మనకి న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ అనేది ప్రాపర్గా లభిస్తుంది, గట్ హెల్త్ అనేది ప్రాపర్గా మెయింటైన్ అవుతుంది, మన బాడీకి కాల్షియం అనేది ప్రాపర్గా లభిస్తుంది అనమాట. సో దానివల్ల బోన్ డెన్సిటీ అనేది కూడా మంచిగా ఉంటుంది. బవల్ మూమెంట్ అంటే స్టూల్ పాసింగ్కి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది, బాడీలో ఇన్సులిన్ సెక్రేషన్ అనేది పెరుగుతుంది, డయాబెటీస్కి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో జనరల్గా చెప్పాలంటే మనం గట్ హెల్త్ కోసం తీసుకుంటున్నాం కానీ దానివల్ల అదర్ బెనిఫిట్స్ కూడా మనకి లభిస్తాయి అన్నమాట. ఓకే. సో ఈ ఇన్ఫర్మేషన్ తెలియదు చూసారా, జనరల్గా మనం తీసేసుకుంటున్నాం చాలా ఇంగ్రీడియంట్స్ మొత్తం చాలా ఫుడ్స్, బట్ ఏది దేనికి ఉపయోగపడుతుందనే ప్రాపర్గా తెలియదు. సో గట్ హెల్త్ తీసుకున్నా సరే, వెయిట్ లాస్కి కానీ ఇప్పుడు చెప్పినట్టుగా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అన్నిటికీ మనకు ఉపయోగపడుతూనే ఉంటుంది. ఎస్. ఓకే. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఆల్మోస్ట్ డన్ కదా? యా, ఆల్మోస్ట్ అయిపోయింది. మనం నానబెట్టుకున్న చియా సీడ్స్ కూడా యాడ్ చేసేస్తాం. ఓకే. ఒక మంచి థిక్ స్మూతీ లాగా రెడీ అయింది. ఓకే. సో మన హోమ్ మేడ్ ప్రోబయోటిక్ డ్రింక్ రెడీ అయిపోయింది అశ్విని, టేస్ట్. ఓకే. ఫైనల్లీ రెడీ అయిపోయిందండి హోమ్ మేడ్ ప్రోబయోటిక్ డ్రింక్. మరి టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. హోమ్ మేడ్ ప్రోబయోటిక్ డ్రింక్కి కావాల్సిన పదార్థాలు: పాలకూర, అరటిపండు, పెరుగు, బాదం పాలు, అవిసె గింజలు, సబ్జా గింజలు. హోమ్ మేడ్ ప్రోబయోటిక్ డ్రింక్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాలకూర, పెరుగు, అవిసె గింజలు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో అరటిపండు ముక్కలు, బాదం పాలు వేసి మరోసారి మిక్సీ పట్టుకుని సర్వింగ్ గ్లాస్ లో సర్వ్ చేసుకోవాలి. అంతే, హోమ్ మేడ్ ప్రోబయోటిక్ డ్రింక్ రెడీ.